హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అంటే డిఎస్సి, ఆర్ఆర్బి, గ్రూప్ డి, అలాగే హైకోర్టు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, గ్రూప్స్ వాళ్ళకి అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్సే. ఒకసారి చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైనవే. భారమితిని టారిసెల్లి కనుగొన్నాడు. బంగారం అక్వారీజియంలో కరుగుతుంది. ద్రవాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం హైడ్రాలజీ. ప్లవన సూత్రాలను ఆర్కిమెడిస్ ప్రతిపాదించారు. ఇవన్నీ కూడా మీరు మ్యాక్సిమం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక్క బిట్ అయినా వస్తుంది ఈ ఫోర్ ఇట్లలో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచమని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది ఆన్సర్. A4 క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మార్క్స్ ప్లాంట్. అలాగే ఎలక్ట్రాన్ని కనుగొన్నది వచ్చేసి జేజే థామ్సన్. ప్రోటాన్ను కనుగొన్నది రూథర్ఫర్డ్. హైడ్రోజన్ను కనుగొన్న శాస్త్రవేత్త హెన్రీ క్యావెండిష్. A4, B3, C2, D1. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డి మాత్రమే సరికాదు. మిగిలిన ABC 3 కూడా సరైనవే. రిఫ్రిజిరేటర్లలో వాడే పదార్థం ప్రియాన్. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం యాంపియర్. విద్యుత్ బల్బును థామస్ అల్వా ఎడిసన్ కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డి మాత్రమే సరికాదు. ABCలు సరైనవి. వంట పాత్రలు పాలిటెట్రా ఫ్లూరో ఎథిలిన్ టెఫ్లాన్తో పూయబడి ఉండును. అత్యుత్తమ ఉష్ణబంధకం వచ్చేసి వజ్రము. ఉష్ణంను కొలిచే పరికరం కెలోరీమీటర్. ఈ 3 కూడా సరైనవే. డి అనేది సరికానిది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచుము అని అడుగుతున్నాడు. 51కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏకి 2 శిలాజాల వయస్సు వచ్చేసి కార్బన్ డేటింగ్ ద్వారా కనుగొంటారు. భూమి వయస్సును వచ్చేసి యురేనియం డేటింగ్ ద్వారా కనుక్కుంటారు. విద్యుత్ జనరేటర్ను కనుగొన్న శాస్త్రవేత్త కార్బన్ డేటింగ్ మైకెల్ ఫారడే. టెలివిజన్ను కనుగొన్న శాస్త్రవేత్త జేఎల్ బైర్డ్. A2, B1 ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచమని అడుగుతున్నాడు. 61కి ఆన్సర్ ఆప్షన్ 1. తేలికైన మూలకం వచ్చేసి హైడ్రోజన్. అలాగే మానవుడు మొదట కనుగొన్న లోహం వచ్చేసి రాగి. మానవుడు ఎక్కువగా ఉపయోగిస్తున్న లోహం ఇనుము. అత్యధిక లోహ స్వభావం గల మూలకం సీజియం. A1, B2, C3, D4. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచమని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గోబర్ గ్యాస్ వచ్చేసి మీథేన్. నవ్వించే గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్. టియర్ గ్యాస్ వచ్చేసి క్లోరోపిక్రిన్. అలాగే వెల్డింగ్ గ్యాస్ వచ్చేసి ఎస్టెలిన్. A4, B3, C2, D1. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, అన్నీ రిపీటెడ్ బిట్సే, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏదని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సి మాత్రమే సరైనది కాదు. మానవునిలో అత్యధికంగా లభ్యమయ్యే లోహమూలకం కాల్షియం. భోపాల్లో వెలువడిన గ్యాసు మీథైల్ ఐసోసైనేట్. రసాయన శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి గ్రహీత వాంట్ హాఫ్. ABD 3 కూడా సరైనవే. సి అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచుము అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది సరైనది. విమాన మరియు రైల్వే సిగ్నళ్లలో వాడే వాయువు వచ్చేసి నియాన్. జడవాయువులలో అత్యధికంగా ఉపయోగపడే వాయువు ఆర్గాన్. లోహాలన్నింటిలో తేలికైనది వచ్చేసి లిథియం. భూమి పొరల్లో అత్యధికంగా లభ్యమయ్యే లోహం బాక్సైట్. A1, B2, C3, D4. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచము అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చాకలి సోడా వచ్చేసి సోడియం కార్బోనేట్. అలాగే బేకింగ్ సోడా వచ్చేసి సోడియం బైకార్బోనేట్. కాస్టిక్ సోడా వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్. సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్.
ఆన్సర్ ఆప్షన్ 2 A2 B1 C3 D4. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. దోమలను చంపేందుకు ఉపయోగించే రసాయనం పెరిత్రిన్. పాము కరిచినప్పుడు శరీరంలోకి వెళ్ళే లోహం ఆర్సినిక్. వర్షపు బిందువులు గోళాకారంలో ఉండటానికి కారణం తలతన్యత. భూమి చుట్టూ చంద్రుడు పూర్తిగా తిరుగుటకు 27.3 రోజులు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచుమని అడుగుతున్నాడు. 12th వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనేది సరైనది ఫ్రెండ్స్. భూమి పొరల్లో అత్యధికంగా లభ్యమయ్యే మూలకం వచ్చేసి ఆక్సిజన్. రసాయనాల రాజు అని సల్ఫ్యూరిక్ ఆమ్లంని అంటారు. కుళ్ళిన కోడిగుడ్ల వాసన కలిగినది వచ్చేసి హైడ్రోజన్ సల్ఫైడ్. గాజుపై అక్షరాలు రాయటకు ఉపయోగించే రసాయనం వచ్చేసి హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. ఆప్షన్ 3 అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏదని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 సి మాత్రమే సరైనది కాదు. A, B, D అనేది సరైనది. హీలియాన్ని విమాన టైర్లలో, వాతావరణ బెలూన్లలో, సముద్రంలో ఈతకు వెళ్ళే వారి కోసం వాడతారు. అలాగే పరమాణు సంఖ్యలు ఆధారంగా ఆవర్తన పట్టికను తయారు చేసేవారు మోస్లే. నైట్రోజన్ను రూథర్ఫర్డ్ కనుగొన్నారు. సి అనేది సరైనది కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచమని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరైనది. హనీ షుగర్ వచ్చేసి ఫ్రక్టోజ్. టేబుల్ షుగర్ వచ్చేసి సూక్రోజు. సింపుల్ షుగర్ వచ్చేసి గ్లూకోజ్. చెరుకు గెడ నుండి రసం తీయగా మిగిలిన చెరుకుని బగాసే అంటారు. 14th వన్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. A2 B1 C4 D3. ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏదని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే ఫ్రెండ్స్. సార్వత్రిక ద్రావణి నీరు. మానవుడు ఉపయోగించిన మొదటి మిశ్రమ లోహం కంచు. ఫ్యూజ్ తీగగాను మరియు అంచులో అతికించుటలో టైప్ మెటల్ మిశ్రమ లోహాన్ని ఉపయోగిస్తారు. సెలీనియం సల్ఫైడ్ను చంద్రుడు పోగొట్టుకు వాడే షాంపూలలో వాడతారు. చుండ్రును పోగొట్టుకునే షాంపూలో వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, 16th వన్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచమంటున్నాడు. ధ్వనిని గురించి అధ్యయనం చేయు శాస్త్రము అకౌస్టిక్స్. అలాగే చంద్రుని గురించి అధ్యయనం చేయు శాస్త్రం సెలీనాలజీ. కాంతిని గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఆప్టిక్స్. చంద్రుని శాస్త్రీయ నామం వచ్చేసి సెలీనా. A2 B1 C3 D4. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచుము అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సరైనది. కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం ఆప్థమాలజీ. ముక్కు గురించి అధ్యయనం చేయు శాస్త్రం రైనాలజీ. ఆహార పదార్థాలు పోషణల గురించి అధ్యయనం చేయు శాస్త్రం డైటైటిక్స్. అలాగే అస్థిపంజరాన్ని గురించి అధ్యయనం చేయు శాస్త్రము ఆస్టియాలజీ. ఆప్షన్ 2 అనేది సరైన ఆన్సర్. A4 B3 C2 D1. నెక్స్ట్ క్వశ్చన్, 18th వన్ ఆప్షన్, ఈ క్రింది వాటిలో సరైన అంశం ఆప్షన్ 4 అనేది సరైనది ఫ్రెండ్స్. ABC 3 కూడా సరైనవే. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఊపిరితిత్తుల సామర్థ్యం 6000 మిల్లీలీటర్లు, 0.91 kg. జల శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. వానపాము రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది. ABC 3 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచుము అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అనేది సరైనది. సార్వత్రిక రక్తదాత వచ్చేసి O. అలాగే సార్వత్రిక రక్తగ్రహీత వచ్చేసి 2AB. సార్వత్రిక ద్రావణి వచ్చేసి నీరు ఫస్ట్ 1. అన్నవాహిక పొడవు వచ్చేసి 8 మీటర్లు. A3 B2 C1 D4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సరైనది. బ్యాక్టీరియా మొదటిసారిగా కనుగొన్న వ్యక్తి లీవెన్ హుక్. పెన్సిలిన్ను కనుగొన్న వ్యక్తి అలెగ్జాండర్ ఫ్లేమింగ్. పోలియో వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి వచ్చేసి జోనాస్ సాల్క్. రేబీస్ ఆంథ్రాక్స్ టీకాలను కనుగొన్న వ్యక్తి వచ్చేసి లూయి పాశ్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 D మాత్రమే సరైనది. బాష్పోత్సేకం కొలిచే పరికరం వచ్చేసి హైడ్రోమీటర్.
బాష్పోత్సేకాన్ని కొలిచే పరికరం వచ్చేసి హైడ్రోమీటర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవైతే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ బిట్స్. సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.